Hi, welcome to our special chit chat with Arjun Chakravarti movie team. ఈ మూవీ 29th ఆగస్ట్ థియేటర్స్ లో రిలీజ్ అవబోతోంది. ఈ మూవీ గురించి మనకి బోల్డ్ అని విషయాలు తెలియజేయడానికి డైరెక్టర్, హీరో అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్, ఐ లవ్ యూ. హాయ్, ఎలా ఉంది, ఎలా నడుస్తున్నాయి ప్రమోషన్స్? చాలా జోష్గా వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో బాగా కనిపిస్తూ ఉన్నారు ప్రమోషన్స్లో. మీరు ఎలా జరుగుతున్నాయి ప్రమోషన్స్? చాలా బాగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఏదో ఉంది మూవీలో, చాలా డెప్త్ ఉంది అని అయితే అనిపించింది. అండ్ ఎస్పెషల్లీ మీరు మాట్లాడినవి వింటూ ఉంటాం కదా, అది చూసిన తర్వాత ఓకే ఈ మూవీలో ఏదో అయితే ఉందిరా అన్నట్టయితే అనిపించిందండి. మాకైతే పాజిటివ్ బజ్ ఉంది, దానికి కూడా మనం చాలా హ్యాపీగా ఉన్నాం. కనిపిస్తుంది మీ ఫేస్ లో, కనిపిస్తుంది. ఓకే, సూపర్ అన్నట్టుగా. ఇదే జోష్ లో మూవీ కూడా ఆడియన్స్ కి మంచి పాజిటివ్ బజ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎస్, మీ దగ్గరికి ఈ స్టోరీ వచ్చినప్పుడు మీకేమనిపించింది? ఇది నేను చేయగలనా, చేయలేనా? ఎందుకంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే మీ స్టోరీ విన్నప్పుడు మొత్తం ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇంత ఛాలెంజింగ్ రోల్ నేను తీసుకోగలనా లేదా అని ఎక్కడైనా అనిపించిందా? ఆబ్వియస్లీ గేమ్ పార్ట్ వచ్చేసరికి నాకు అనిపించింది నేను చేయగలనా, ఈ హై టు పర్సనాలిటీలో నేను గేమ్ అచీవ్ చేయాలి కదా, ప్రాపర్గా ప్రజెంటేషన్ చేయాలి కాబట్టి దాంట్లో నేను చేయగలనా అనే భయం అయితే నాలో ఉంది. బట్ డైరెక్టర్ లేదు, నువ్వు ఆ పార్ట్ వచ్చేసరికి మనం ప్రాపర్ ప్లాన్ చేసుకుని చేద్దాం, నువ్వు దాన్ని ఇప్పుడు ప్రస్తుతానికి దాన్ని వదిలే, మనం ఫస్ట్ మన దానికన్నా బిఫోర్ చాలా స్కెడ్యూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ స్కెడ్యూల్, బాడీ కానీ లుక్ కానీ అవి మనం ప్రాపర్గా ఫోకస్ చేద్దాం. నేను ఫస్ట్ నుంచి ఆ గేమ్ గురించి ఉండేది. ఆ గేమ్ మనం ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా నేను ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, మూమెంట్స్ అవన్నీ అది ఉండేది. దాని నుంచి నెక్స్ట్ ఇది అయిన తర్వాత చూద్దామని నన్ను డైరెక్టర్. ఓకే, ఎస్ విక్రాంత్ గారు, ఎందుకు అర్జున్ చక్రవర్తి స్టోరీ అనుకున్నారు అండ్ ఎప్పటి నుంచి అనుకున్నారు ఈ స్టోరీ తీయాలి అనేసి? ఈ స్టోరీ తీయాలనేసి ఒక 9 years నుంచి ఉంది. బట్ ఈ సబ్జెక్ట్ మాత్రం నాకు 9 years ఓల్డ్ నుంచి ఉంది. ఓకే, 9 years ఓల్డ్ మీరున్నప్పుడు. సో నా చిన్నతనం నుంచి ఈ సబ్జెక్ట్ నాతో ట్రావెల్ అవుతూనే ఉంది. సో చిన్న బ్రీఫింగ్గా విన్న ఒక సబ్జెక్ట్ అతని స్టోరీ. సో నేను Under 14కి స్టేట్ లెవెల్ కబడ్డీ ఆడాను. సో అప్పుడు మా కోచ్ చెప్పిన ఒక చిన్న పాయింట్స్, ఇన్స్పైర్ చేయడానికి చిన్న పాయింట్స్ చెప్పారు. ఆయన లైఫ్లో జరిగిన సంఘటనలు, స్ట్రగుల్స్, లైఫ్ ఇంకా చాలా బియాండ్ ఉంది, మీరు అన్ని అచీవ్ చేయాలని చాలా చెప్పారు ఆయన. ఆ చిన్న పాయింట్స్ మాలో ఉండిపోయాయి. ఆఫ్టర్ దట్ నేను కాలేజ్ ఫినిష్ చేశాక కూడా ఆ స్టోరీ నాతో ట్రావెల్ చేస్తూనే ఉంది. సో ఈ సబ్జెక్ట్ ప్రపంచానికి చెప్పాలి, బుక్ రూపంలో చెప్తే బాగుంటుందా, లేకుంటే థియేటర్ ప్లే చెప్తే బాగుంటుందా, డాక్యుమెంటరీ చెప్తే బాగుంటుందా అని ఫస్ట్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ నేను థియేటర్ ప్లేలా చేద్దామని కాలేజ్ టైంలో అవన్నీ థియేటర్ ప్లేగా రాసి ముంబై పృథ్వీ థియేటర్ ఉంటుంది, మీకు ఐడియా ఉంటుంది. సో అక్కడ పృథ్వీ థియేటర్ వెళ్ళి దీన్ని థియేటర్ ప్లే చేస్తున్న టైంలో ఇది థియేటర్ ప్లే కాదు, డాక్యుమెంటరీ చేస్తే బెటర్ అనిపించింది. సో ఇమీడియట్గా డాక్యుమెంటరీ కోసం మొత్తం రీసెర్చ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళి లైబ్రరీ ఆర్కైవ్స్ అన్ని రీసెర్చ్ చేసి, అప్పట్లో ఆయన గేమ్ ప్లేస్ అందరిని అప్రోచ్ అయ్యి ఎలా ఉండేది గేమ్ ఏంటి, దాని రూల్స్ ఏంటి, ఈ అర్జున్ చక్రవర్తి ఎలా ఉండేవారు, బిహేవియర్ ఎలా ఉండేది, అవన్నీ కంప్లీట్ రీసెర్చ్ చేసిన తర్వాత డాక్యుమెంటరీ స్టాండర్డ్ తీద్దామని ప్లాన్ చేశాం. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇది డాక్యుమెంటరీ చాలా తక్కువ పీపుల్కి అప్రోచ్ అవుతుంది, ఇది ఫిల్మ్గా తీస్తే ఒక క్రోర్స్ ఆఫ్ పీపుల్కి సర్వ్ అవుద్ది, స్టోరీ చాలా మందికి తెలియాలి అన్న తప్పంతో ఇది ఫీచర్ ఫిల్మ్లో తీద్దాం అనుకున్నాను. సో ఓన్లీ థింగ్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ నాకంటే బెటర్గా ఎవరు డైరెక్ట్ చేయలేరు, నాకంటే బెటర్గా ఎవరు రాయలేరు, సో నాకంటే బెటర్గా ఎవరు నరేట్ చేయలేరు. సో ఆటోమేటిక్ నేనే ప్రెజెంట్ చేయాలనిపించింది. సో ఆ స్టోరీ నేను డ్రైవ్ చేస్తూ నేను డైరెక్టింగ్ చేశాను. ఓకే, అయితే మీరు డాక్యుమెంటరీ అనుకున్నారు, థియేటర్ అనుకున్నారు, ఇన్ని రకాలుగా అనుకున్నారు కదా, టోటల్గా వచ్చేసి ఇక్కడ ఒక మూవీ లాగా దీన్ని ప్రజెంట్ చేస్తూ ఉన్నారు. అయితే మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది మూవీ ప్లే మొత్తం అన్నీ చేసేప్పుడు, డైరెక్షన్ చేసేప్పుడు ఏది బాగా ఛాలెంజింగ్గా అనిపించింది? ఎందుకంటే మీకు తెలిసిన స్టోరీ, మీరు కొన్ని ఇయర్స్గా, అంటే మీకు 9 yearsగా ఉన్నప్పటి నుంచి మీరు ఆ స్టోరీని బ్రెయిన్లో పెట్టుకొని దాంతోపాటు ట్రావెల్ అవుతున్న స్టోరీ. అయితే అంత మొత్తం అన్నీ తెలిసిందే, బట్ స్టోరీ ఇక్కడికి వచ్చి ప్రజెంట్ చేసే టైంలో మీకు ఏది ఛాలెంజింగ్ అనిపించింది? ప్రతి పాయింట్ ఛాలెంజింగ్ ఉంది, ఎందుకంటే కంప్లీట్ అర్జున్ చక్రవర్తి లైఫ్ ఆర్క్ చూపించాలి. సో ఆయన 9 years నుంచి 50 years వరకు చూపించాలి. ఇందులో ఇన్ని ఫిజికల్ వేరియేషన్స్, ఆయన ఈచ్ అండ్ ఎవ్రీ లైఫ్ ఆఫ్ స్పాన్ లో అతని యంగర్ ఏజ్ ఉంది, తర్వాత చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంది, మిడిల్ ఏజ్ ఉంది, తర్వాత మిడిల్ ఏజ్ తర్వాత జరిగిన ఏజ్ ఉంది, అంటే అది కంటిన్యూస్ కాకుండా అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి ఆయన లైఫ్లో. సో అవన్నీ ప్రాపర్గా ఏదైతే మీరు రాసుకున్నా అది తీయగలగాలి. సో నాకు మేజర్ ఛాలెంజ్ అనిపించింది ఏంటంటే ఒక ప్లే స్టోరీ తీస్తున్నాం, యాక్టర్స్ వాళ్ళు పర్ఫామ్ చేయగలుగుతారు, నేను డైరెక్ట్ చేయగలుగుతాను. బట్ ఏంటి అంటే ఒక ప్లేయర్గా మేము చూపించలేదనుకో ఆడియన్స్ ఫీల్ అవరు, అది ఒక అథెంటిసిటీ లేదు, ఒక జెన్యూన్ ఉండదు. సో అక్కడ అది మేజర్ ఛాలెంజ్ అనుకొని కంప్లీట్గా 1 year మేము ప్రో కబడ్డీ ప్లేయర్స్తో ట్రైనింగ్ పంపించాం. సో ఇనిషియల్లీ చాలా స్ట్రగుల్ అయ్యారు ఆయన. సో ఆ హైట్కి, ఆ పర్సనాలిటీకి ఇమ్మీడియట్గా బ్యాలెన్స్ ఉండకపోవడం చాలా స్ట్రగుల్ అయ్యారు. తర్వాత చాలా యాంకిల్ దెబ్బలు అవి చాలా జరిగాయి.
సో హాస్పిటలైజ్ అయినా కూడా ఆ కట్లు కట్టుకొని మరీ వెళ్ళి ప్రాక్టీస్ చేశారు. సో ఫైనల్గా 4 months తర్వాత చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించింది నాకు. సో ఇది సరిపోతుంది అనిపించింది. బట్ ఇంకేంటి మీరు రాసుకుంది బియాండ్ ఉన్నాయి ఇంకా. సో ఇది సరిపోదు, ఇంకా కంటిన్యూ చేయాలని మళ్ళీ 6 months కంటిన్యూ చేసింది. కంప్లీట్ 1 year ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అతను కబడ్డీ ఆడుతుంటే ప్రో కబడ్డీ ప్లేయర్తో ఎలా ఆడుతున్నారో ఎగ్జాక్ట్ అలానే ఆడుతున్నారు. సో అక్కడ వచ్చిన కోచ్ కానీ తర్వాత ఎవరైతే ఫ్రాంచైజ్ ఉన్నారో వచ్చి నువ్వు కూడా ప్లేయర్ కదా మిమ్మల్ని తీసుకోవచ్చా అని అప్రోచ్ అయ్యారు కూడా అతన్ని. సో అంత ప్రొఫెషియన్సీ గెయిన్ చేశారు. సో ఎప్పుడైతే మీ ఆ ప్రొఫెషన్తో గేమ్ షూట్ చేస్తుంటే ఎగ్జాక్ట్గా 1980 ఎరా 70s ఎరా ఒరిజినల్ టోర్నమెంట్ జరిగితే ఎలా ఉంటుంది, నేషనల్ మీట్ జరిగితే ఎలా ఉంటుంది, రియలిస్టిక్ గా అది చూస్తున్నప్పుడు మీ సినిమాటిక్ లా అనిపించదు. ఒక రియల్ మీరు కళ్ళ ముందు జరుగుతున్న ఒక మ్యాచ్ చూస్తే ఎలా ఫీల్ వస్తుందో అలా ఫీల్ కలుగుతుంది. అది 100% మీరు అనుకున్నాం పేపర్ మీద రాసుకున్నప్పుడు అచీవ్ చేయాలని, అది మీ స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది. సో సంథింగ్ ఏదో మ్యాజిక్ క్రియేట్ చేసాం. స్టార్టింగ్ టు ఎండ్ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఇది కంప్లీట్ గా మేకింగ్ ప్రాసెస్ 6 years పట్టింది. సో రైటింగ్ నుంచి కంప్లీట్ 4.5 years మేకింగ్, తర్వాత 1.5 year పోస్ట్ ప్రొడక్షన్, 6 years పట్టింది. అందులో మీ ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే చాలా టైం టేకింగ్ కదా మీకు, ఎలాగైనా కానీ ఖచ్చితంగా టైం టేకింగ్. ఇన్ని షేడ్స్ చూపిస్తూ ఉన్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ విషయానికి వస్తే చాలా కష్టం. లైక్ ఎలా అంటే ఇన్ ఇయర్స్ మనం పక్కన పెట్టుకున్నట్టయితే సన్నగా అవ్వాలి, 6 pack అవ్వాలి, మళ్ళీ నార్మల్ వేలో రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి. మీరు ఎక్కడ స్ట్రగుల్ అయ్యారు? 6 pack లాస్ట్ 6 pack వచ్చేటప్పటికి నేను హెవీ ప్రోటీన్ హెవీగా తీసుకొచ్చి పర్ డే వచ్చేసరికి నేను మీల్గా 5 mealsలో 25 egg whites, 500 grams చికెన్. అది ఏమైందంటే హెవీ ప్రోటీన్ నాకు ఓన్లీ సలాడ్స్, ప్రోటీన్ షేక్స్, డైలీ 5 hours వర్కౌట్, మార్నింగ్ 2.5 hours, ఈవినింగ్ 2.5 hours. అది 5 months నేను అలా చేసేసరికి నా కిడ్నీస్కి దానికి కొంచెం ఎఫెక్ట్ అయిపోయింది. 6 pack చేసే టైంలో నేను ఆ 6 pack చేసే వరకు నాకేమనిపించలేదు. బట్ మేము ఎప్పుడైతే షూట్ కంప్లీట్ చేసామో దాని తర్వాత నేను బాడీ టెస్టులు చేయించేసరికి అప్పుడు కిడ్నీస్కి ఎఫెక్ట్ అయ్యి దాని నుంచి ఇమీడియట్గా నేను డైట్ స్టాప్ చేయవలసి వచ్చింది. అంటే అంత హెవీగా తీసుకున్నాను కదా ప్రోటీన్. ఆ హెవీ ప్రోటీన్ తీసుకునేటప్పుడు దానికి తర్వాత అది తీసుకోవడం వల్ల మేము నెక్స్ట్ స్కెడ్యూల్కి కొంచెం గ్యాప్ ఎక్కువైంది. ఇమీడియట్గా నేను ఒక 4-5 months టోటల్గా ప్రోటీన్ మానేసి నార్మల్ డైట్, రైస్ లైక్ వెజిటేబుల్స్, వెజ్లో డైట్ ఉంటుంది కదా, వెజిటేబుల్స్ డైట్లో దాంట్లో లైక్ పన్నీరు ఇవి అలా ఆ డైట్కి వచ్చేయడం వల్ల మేము నెక్స్ట్ స్కెడ్యూల్కి కొంచెం డిలే అయ్యింది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ దాని నుంచి నెక్స్ట్ షెడ్యూల్ రావడం ఇది కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ నేను చేయాల్సి వచ్చింది. అలా ఎందుకంటే 4-5 times చేయడం వల్ల అది హెవీగా పడింది, కిడ్నీస్కి, లివర్కి ఎక్కువ లోడ్ అయింది. అది హెవీ అంటే హైట్ పర్సనాలిటీ ఎక్కువ ఉండడం వల్ల నేను ఇంటేక్ కూడా చాలా ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది ప్రోటీన్ అవి సోర్స్. సో ఓవరాల్గా మీకు కావాల్సింది మంచి అవుట్పుట్, దానికోసం కష్టపడ్డారు అంటున్నారు. అయితే ఇదంతా ఏంటంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఇన్ని ఇయర్స్ వచ్చింది అని అంటే మనకి మెయిన్ సపోర్ట్ వచ్చేసి ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఉండాలి. ఆయన దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తేనే ఇంత మంచి అవుట్పుట్ వస్తుంది. మీకు ఆ జర్నీలో ఎలా అనిపించింది ప్రొడ్యూసర్ గారితో? సో బేసిక్గా ఇది ఛాలెంజింగ్ టాస్కే ఫిల్మ్ అంతా, ఎందుకంటే 4.5 years మేకింగ్ పీరియడే ఉంది. సో మీ ఇనిషియల్గా సబ్జెక్ట్ ఆయన చెప్పినప్పుడు కూడా 4.5 years మేకింగ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ 1.5 year టైం పడుతుందని చెప్పాను. సో ఆయనకు ఇనిషియల్ ఒక బడ్జెట్ చెప్పాం, బట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ మేము చేసే కొద్దీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుంటుంది, ఇంకా బియాండ్ వెళ్తే బాగుంటుంది అని మా లిమిట్స్ మేము పుష్ చేసుకుంటూ వెళ్ళాం. ఆ లిమిట్స్ పుష్ చేసే టైంలో బడ్జెట్ కూడా పుష్ అయింది. సో మేము అనుకున్న బడ్జెట్ కంటే 3 times ఎక్స్ట్రానే అయింది. బట్ ఎవ్రీ టైం ఆయన మీ అయితే ఫస్ట్ స్కెడ్యూల్ మీ ఎన్ని స్కెడ్యూల్ డివైడ్ చేస్తామో ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ ఎడిట్ చేసి చూపించేవాళ్ళం. సో ఆయన చూసేసి బాగుంది, చాలా బాగా చేశారు. సో ఈవెన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్కెడ్యూల్ చూపించాక కూడా బడ్జెట్ ఎంత అయింది, ఎందుకు ఇంక్రీజ్ అయింది కూడా ఆయన ఎప్పుడు అడగలేదు. సో మీరు ఈ విజన్ స్టిక్ అయ్యారు కాబట్టి అది మీరు బిలీవ్ చేస్తున్నారు, దాన్ని డెలివర్ చేయండి. సో ఆటోమేటిక్ రిజల్ట్ అనేవి అవే ఆటోమేటిక్గా వస్తాయి. మీరు దాని గురించి ఆలోచించొద్దు, బడ్జెట్ ఎక్కువ అవుతుంది కూడా ఆలోచించొద్దు, నా గురించి కూడా ఆలోచించొద్దు. ఓన్లీ థింగ్ మీరు ఫిల్మ్ మీద ఫోకస్ చేయండి, ఫిల్మ్కి ఏది రిక్వైర్మెంట్ ఉందో అది పెట్టండి, అవసరం లేదంటే వదిలేయండి. ఆయన కంప్లీట్గా నాకు ఫ్రీడమ్ ఇచ్చారు దానికి. Yes, Sija, is this your first Telugu movie, right? First Telugu movie. How is our Telugu people? Very nice. How they treat you? Very good, very nice people, loving people. First person I met is our director, sir. So I came for an audition, and I like the story. It's a biopic. It's 1980s era, so I was interested to do it. And then I met Vijaya, and he was such a nice co-star, like very supportive. I was new to the language. Everything is new to me. But I love the food over here. So it was more homely out here. Everyone was good in the set. Even producer sir, his support was actually more important to all of us.
So as a team, I was welcomed like a very what do you say, with so much of love. What's your first Telugu word you learn in Telugu? First word you learn in Telugu. Again, I have to say that only. No, chala bagundi. I learned, and then Andrike Namaskara. Is that your first word? Yeah, that was the first speech I gave for the. Okay. Yeah, so that was the first. Andrike Namaskara. Andrike Namaskaram. So that was the first word I learned. But then it was the dialogues. That was the first thing I learned. We had a lot of workshop rehearsals. So I learned the dialogues. Dialogues were on okay. So that was the first Telugu conversation I had. Okay. Tell me, how you feel when you got this opportunity? I was very happy. I came through audition. So I was selected. Director sir believed that I could carry the role. The thing is, Devika character, when he narrated the story, I came to know that Devika is such an important character for him. Arjun Chakravarti is such an important character for him. These two are his world. Every time he talks about Devika, Arjun, Devika, Arjun, Arjun, Devika. This is all. Even on the set, he calls us Devika and he calls him Arjun. I mean, he doesn't call our name. Character lone Yeah. He does that. So it's very important. This whole film is very important for him. So I'm happy that, he trusted me. He felt I could do justice to Devika's character. అయితే విజయ్ రామరాజ్ గారిని చూస్ చేసుకోవడానికి మేజర్ రీజన్ ఏంటంటారు? ఎందుకంటే మీరు చాలా ఆడిషన్స్ తీసుకొని ఉంటారు, చూసుంటారు. ఎందుకు వై అంటే ఏం చెప్తారు? సో అలా చాలా మంది ఆడిషన్ చేశాక వన్ డే విజయ్ని ఆడిషన్ చేసేటప్పుడు తన కళ్ళల్లో నాకు స్పార్క్ కనిపించింది, ఒక కొంటెదనం కనిపించింది. ఆ క్యారెక్టర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రియల్ ఫేస్ అనేది ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది. అర్జున్ చక్రవర్తి రియల్ ఫేస్ ఎలా ఉంటుందో 80% ఆఫ్ మ్యాచ్ ఉంది. సో ఆ మ్యాచ్ ఉండేసరికి ఆటోమేటిక్గా తను అంటే ఆల్మోస్ట్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. సో బట్ నా క్యారెక్టర్ కావాలని కొంచెం బియాండ్ కావాలి. సో నేను ఏం చేసామంటే చిన్న అగ్రిమెంట్లో దిగాం, ఒక 2 months మనం ట్రావెల్ చేద్దాం, అది ఇద్దరికి వర్కౌట్ అయిందంటే ముందుకెళ్దాం, లేదంటే మన టైం వేస్ట్ బ్రేక్ చేద్దాం మనం ఫిక్స్ అయిపోయాం. సో అలా 2 months వర్క్షాప్ చేసే ప్రాసెస్లో 6 to 7 hours కంప్లీట్గా మేము ఆఫీస్లో కూర్చొని ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ డీటెయిల్గా మాట్లాడుకుని ఆ క్యారెక్టర్లోకి స్లోగా మన విజయ్ వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో ఆ 2 months తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే అర్జున్ చక్రవర్తి లైఫ్లోకి ఇతను వెళ్ళగలుగుతాడు, దాంట్లో ఫిట్ ఇన్ అవుతాడు. సో అప్పుడు అగ్రిమెంట్ చేసి అడ్వాన్స్ ఇచ్చేసి ఇంకా 6 months వర్క్షాప్ చేద్దామని మళ్ళీ ఫిక్స్ అయ్యింది. సో ఆ 6 months ఏంటంటే మీ ఫిల్మ్లో ఉన్న ఈ స్క్రిప్ట్ని ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్గా ప్రతి సీన్ని డివైడ్ చేసి ఈ షార్ట్ ఇలా తీద్దాం, సో ఈ ఎక్స్ప్రెషన్ ఇలా కావాలి, ఇంత మైన్యూట్ కావాలి, హెవీ కావాలి, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిలింగ్ తీసుకుంటాం. బాడీ లాంగ్వేజ్ నుంచి కంప్లీట్ అర్జున్ చక్రవర్తి సోల్ ఎలా ఉంటుంది, ఆర్క్ ఎలా ఉంటుంది, సో అతను డిఫరెంట్ స్టేజ్లో అతను ఎలా ఉండేవాడు అవన్నీ డీటెయిలింగ్గా మాట్లాడి వర్క్షాప్ చేసి అవంతా ఫుటేజ్ మేము క్యాప్చర్ చేసుకొని ఎడిట్ చేసుకొని ముందే చూసుకున్నాం సినిమా. ఆఫ్టర్ దట్ లుక్ టెస్ట్లు చేసాం. సో ఈ యంగ్ ఏజ్లో ఇలా ఉండేవాడు, తర్వాత మిడిల్ ఏజ్ ఇలా ఉండేవాడు, తర్వాత కొంచెం ఓల్డ్ ఏజ్గా ఇలా ఉండేవాడు. ఆ లుక్ టెస్ట్ అని చేసిన తర్వాత ఫైనల్గా వన్ డే మేము షూట్ ఎప్పుడైతే కెమెరా సెట్లోకి వచ్చిందో ఆ కెమెరా ముందు విజయ్ ఫ్రేమ్లోకి వచ్చిన వెంటనే నాకు అర్జున్ చక్రవర్తి కనిపించారు. సో తను ఆడిషన్ చేసా అంటుంది, బట్ ఆడిషన్ చేయలేదు. ఆడిషన్ తీసుకుంటున్నాను, చాలా మంది పీపుల్ ఆడిషన్ తీసుకుంటుంటే సో నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాను. ఆల్రెడీ అప్పటికి 500 members-ని ఆడిషన్ చేశాను. సో ఫ్రస్ట్రేషన్లో చిరాకు కూర్చుంటే తను సడన్గా ఎంటర్ అయింది లోపలికి. ఎంటర్ అయ్యేసరికి నాకు అనిపించింది అనమాట, దేవిక ఎలా నడిచొస్తే ఎలా ఉంటుందో తను నాకు అనిపించింది. ఒక ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చింది. సో ఇమీడియట్గా తను కూర్చోబెట్టి అందరిని పంపించాను నేను. తను ఆడిషన్ చేయలేదు, డైరెక్ట్ స్టోరీ చెప్పాను నేను. Thank God. So I think his character Arjun and even Devika importance kannu da. I think kannu, that is what is importance, because in the cinema like everything is through eyes, expressive through eyes. So I think even when he saw him it was his eyes, even when he saw mine it was my eyes. లేదంటే దానికి ఆ క్యారెక్టర్ కి ఐస్ తోనే ఎక్స్ప్రెస్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో ఏంటంటే ఈ ఫిల్మ్ లో డైలాగ్స్ 30% మాత్రమే ఉంది. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ అంతా ప్రెజెంటేషన్ పోర్ట్రేల్ లా ఉంది. సో అవంతా ఈచ్ అండ్ అంటే ఒక ఎక్స్ప్రెషన్ లో మల్టిపుల్ ఎమోషన్స్ రావాలి. సో ఆటోమేటిక్గా ఏంటి అంటే డైలాగ్ పోర్షన్ అంతా డౌన్ చేసాం, ఓన్లీ ఎక్స్ప్రెషన్ త్రూనే స్టోరీ నేరేట్ చేద్దామని పర్స్పెక్టివ్ లో. సో ఐస్ అనేవి మేజర్ స్టోరీ టెల్లింగ్ చేసి
ఎలిమెంట్. ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ ఎన్ని ఉన్నాయో, మళ్ళీ మీరు ఇందాక అన్నారు రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నారు. ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఇయర్స్ 1980 నుంచి చెప్పారు కదా, 1980 నుంచి అండ్ ఆయన 50 years జర్నీ అని అన్నారు. అంటే చాలా లొకేషన్స్ కూడా మనం అక్కడ ట్రైలర్లో కనిపిస్తూనే ఉన్నాయి. అసలు ఎన్ని లొకేషన్స్లో వెళ్ళారు, ఎన్ని చూస్ చేసుకున్నారు, అసలు ఎలా జరిగింది ఇదంతా? సో పర్టికులర్గా మేము సినిమాలో ఒక లైఫ్ని చూపిద్దాం అనుకున్నాం. సో అతను చైల్డ్హుడ్లో ఏంటంటే ఒక చెత్త ఏరుకునే, ఒక హైదరాబాద్ ఓల్డ్ సిటీలో చెత్త ఏరుకునే ఒక కుర్రాడు ఇండియా కబడ్డీ లెజెండ్ అయ్యాడు. ఆ లెజెండ్ అయిన తర్వాత డౌన్ఫాల్ అయిన తర్వాత ఒకటి సాధించాలన్న ఒక తపనతోటి, సొసైటీకి వచ్చేయాలన్న తపనతో స్ట్రగుల్ అయ్యి ఫైనల్గా ఎలా విన్నర్ అనేది కంప్లీట్ ఈ జర్నీ, లైఫ్ జర్నీ అంతా చూపించారు. సో అతను డిఫరెంట్ ఏజ్, అంటే చైల్డ్హుడ్ని ఒక డిఫరెంట్ లొకేషన్లో షూట్ చేశారు. మిడిల్ ఏజ్ వచ్చేసరికి కొంచెం టెండర్ ఏజ్ అనమాట. ఒక లవ్ ఉంటుంది, బ్రీజీ నేచర్తో కలుపు క్లౌడీ ఎన్వైర్న్మెంట్ కావాలి. కొంచెం మిడిల్ ఏజ్ వచ్చేసరికి మళ్ళీ డ్రైనెస్ కావాలి. సో దాని తర్వాత కొంచెం ఓల్డ్ అయి పెరిగే కొద్ది ఏంటంటే ఆయన లైఫ్లో కోల్పోయిన ఎలిమెంట్స్ అన్నీ యాడ్ అవుతూ వచ్చాయి. సో సేమ్ వే ఏంటి అంటే మీ లొకేషన్తో పాటు సీజన్స్ ఇంపార్టెంట్ మాకు. సో క్లౌడ్ ఎన్వైర్న్మెంట్ కావాలన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు మాన్సూన్ సీజన్ కావాలి, సో రెయినీ సీజన్ కావాలి. సో ఆ సీజన్ కోసం వెయిట్ చేసి ఆ పర్టికులర్ పొజిషన్ షూట్ చేసాం. ఆ సీజన్ మేము అనుకున్న టైంలో నవంబర్, డిసెంబర్ అయింది. ఆ టైంలో క్లౌడీ ఎన్వైర్న్మెంట్ అంటే మన దగ్గర లేదు ఎక్కడ అది. సో అలా వెతుక్కుంటూ వెళ్ళాక కేరళ సెర్చ్ చేసాం, బట్ అది మన డెమోగ్రఫికల్గా సెట్ అవ్వదు. సో అలా వెతుకుతున్నాక మైసూర్ సెట్ అయింది. సో మైసూర్ క్లౌడీగా ఎన్వైర్న్మెంట్ ఉంది, దట్ టూ ల్యాండ్స్కేప్స్ ఉన్నాయి మాకు కావాల్సినవి. సో అలా ఆ లొకేషన్ షూట్ చేసాం. దాంతోపాటు ఇప్పుడు మిడిల్ వచ్చేసి రస్టిక్ నేచర్లో కావాలి. సో దానికోసం ఏంటంటే విలేజెస్, ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఉన్న విలేజెస్ అయితే ఉన్నాయో ఆ విలేజ్ అన్ని రీసెర్చ్ చేసి సినిమాలో కనిపించే ఒకటే విలేజ్లో కనబడుతుంది. ఆ విలేజ్ 50 villages షూట్ చేసాం. బికాస్ 1970s 80s అంటే ఇవన్నీ సెట్స్ ఇప్పుడు ప్రజెంట్ లేవు. ఈవెన్ మీ సెట్స్ వెళ్ళకూడదు, న్యాచురల్గా షూట్ చేద్దామని ఫిక్స్ వెళ్ళాం. సో ఆ న్యాచురల్ షూట్ చేసే ప్రాసెస్లో అన్ని ఎలిమెంట్స్ దొరకలే మాకు. సో ఏదో బ్లాక్ దొరికిందో ఆ బ్లాక్ని మేము ఎంత బాగా యూజ్ చేయగలమో ఆ బ్లాక్ యూజ్ చేసాం. తర్వాత ఇంకా 20 villages దాటి ఇంకో విలేజ్కి వెళ్ళి వేరే బ్లాక్ యూజ్ చేసాం. సో అలా ఒక విలేజ్ చూపించడానికి ఒక 50 villages చేయాల్సి వచ్చింది. టైం టేకింగ్ ప్రాసెస్, చాలా రిస్కీ, చాలా స్ట్రగుల్స్, చాలా ఛాలెంజెస్, ఇన్ని ఫేస్ చేస్తా వచ్చారు. బట్ అందుకనే అంత బ్యూటిఫుల్ గా వచ్చింది అనుకుంటా నాకు తెలుసు. ఎందుకంటే లొకేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ఆ స్నో కోసం ఏంటంటే హై ఆల్టిట్యూడ్ లొకేషన్స్ కావాలి. సో దీంట్లో ఉన్న పాయింట్ ఏంటంటే ఓల్డెన్ టైమ్స్ లో స్పోర్ట్ మ్యాన్ ఫిజికల్ గా, మెంటల్ గా ఇమ్మీడియట్ గా స్ట్రాంగ్ గా కంబ్యాక్ అవ్వాలంటే హై ఆల్టిట్యూడ్ లొకేషన్ లో ప్రాక్టీస్ చేయాలి. హై ఆల్టిట్యూడ్ అంటే లో ఆక్సిజన్ లెవెల్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం లో ఆక్సిజన్ లెవెల్స్ ప్రాక్టీస్ చేసి నార్మల్ టైంలో 3 times ఫాస్ట్గా ఉంటాం. సో ఈ సినిమాలో కూడా ఇంపార్టెంట్ పోర్షన్ అంటే అర్జున్ చక్రవర్తి కంబ్యాక్ అయ్యే మూమెంట్ అనమాట, ఒక లెజెండ్గా మారే మూమెంట్. ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడం కోసం హై ఆల్టిట్యూడ్ ఏరియాస్ అని సిక్కిం ట్రై చేసాం, లే లదాఖ్ వెళ్ళాం, తర్వాత కాశ్మీర్ వెళ్ళాం, నేపాల్ వెళ్ళాం. సో బట్ ఏంటంటే ఈ అన్ని ఏరియాస్లో పర్మిషన్స్ ఇవ్వలేము మాకు, ఎందుకంటే చాలా రూటెడ్ ఏరియాకి వెళ్ళి హిమాలయాస్లో షూట్ చేయాలి. అక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వసరికి ఫైనల్గా మీ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కాశ్మీర్కి వెళ్ళాం. సో కాశ్మీర్కి వెళ్ళిన తర్వాత ఫైనల్గా మాకు లొకేషన్ ప్రాపర్ అనుకున్నాం. ఎప్పుడైతే షూట్కి వెళ్తామో అప్పుడు హెవీ స్నోఫాల్ అయింది, చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్, -6 degrees అయింది. సో ఆ కండిషన్లో కూడా ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉన్నా కూడా రన్నింగ్ సీన్స్ చాలా ఉన్నాయి. సో చాలా బరువు మోసే సీన్స్ ఉన్నాయి, రన్నింగ్ షాట్స్ ఉన్నాయి. సో అప్పుడు ఆ టైంలో ఆటోమేటిక్గా ఆక్సిజన్ లెవెల్స్ ఉన్న బ్రెత్ నేరో అయిపోద్ది. సో అంత స్ట్రగుల్స్లో కూడా తను పరిగెత్తి పుష్ చేసుకుని మమ్మల్ని వెళ్ళాడు. ఈవెన్ మేము అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తాలన్నా బ్రీత్ ఉండేది కదా సార్. ఆ టైంలో కూడా ఈవెన్ కంటిన్యూస్ ఒక సింగిల్ షాట్ ఉంటుంది, 1 kilometer పరిగెత్తి షాట్ డ్రోన్లో తీసాం అది. ఎందుకంటే మేము కెమెరా పట్టుకొని పరిగెత్తలేకపోయాం అందరం. సో మాకున్న ఆప్షన్ డ్రోన్ ఒకటి ఉంది, డ్రోన్ తీద్దాను, బట్ ఈయన మాత్రం చేయలేడు. I think there was more struggle because he's a perfectionist director, sir. Like, you know, if he's not running properly, he'll make you run 10 times. So or even the emotion, he wants a perfect emotion. Like, how can I say that? You explained what we went through. అంటే పర్ఫెక్ట్గా రాకపోతే ఆయన సాటిస్ఫై అయ్యేవాడు కదా, డైరెక్ట్గా ఓపెన్గా చెప్తాడు బాగాలేదు ఇప్పుడు అంటే సరే ఇంకా కొంచెం బెటర్ చేద్దాం, ఇది నాకు ఇది నచ్చలేదు ఇంకోటి చేద్దాం, అంత స్ట్రైట్ ఫార్వర్డ్. ఇంకా అంటే ఏదో తర్వాత ఏదో చెప్పాలి అనే కాకుండా స్ట్రైట్గా, కానీ అది వచ్చే వరకు వదిలేవాడు కాదు. ఇప్పుడు ఏమన్నా ఒక డిఫికల్ట్ ఎక్స్ప్రెషన్ ఉన్నా లేక డిఫికల్ట్ షాట్ ఉన్నా సరే అది వచ్చే వరకు మళ్ళీ రిపీట్, ఆ షాట్ అయ్యే వరకు అది చేసేవాళ్ళం కాదు. లేదు నాకు ఇది కావాలి ఇలా అని అంతా. అయితే ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఆయనలో మీకు బాగా నచ్చింది ఏంటి? క్లారిటీగా ఉంటుంది, చాలా క్లారిటీ. ఒక మనం ఏదైనా ఒక స్కెడ్యూల్ కానీ ఒక వర్క్ కానీ స్క్రిప్ట్ కానీ దేంట్లో ఉంటే దాంట్లో చాలా డీటెయిల్డ్గా ఉంటేనే కానీ దాని గురించి మాట్లాడు. ఒకవేళ ఆయనకి తెలియలేదు అనుకోండి, నాకు దీని గురించి తెలియదని ఓపెన్గా చెప్పేస్తాడు. ఆయన చెప్పాడు అంటే దాని గురించి ఏదో వెనకాల సెర్చ్ చేసి మొత్తం రీసెర్చ్ చేసి మొత్తం అంతా చేస్తేనే కానీ మాట్లాడు మనోడు. అంత
అంత డీటెయిల్గా ఉండదు. ఆయనతో ట్రావెల్ చేసిన 2 months నేను సినిమా గురించి చాలా నేర్చుకున్నాను, చాలా తెలిసింది. ఎందుకంటే ఎక్కువ మూవీస్ చూడడం, రిఫరెన్స్ మూవీస్ చూపించడం, ఈ మూవీలో ఈ షార్ట్ ఇది ఇలా, ఈ ఎక్స్ప్రెషన్, తర్వాత ఇది ఇలా ఎక్కువ మేము ఇద్దరం ట్రావెల్ చేయడం. 2 months ట్రావెల్ చేసిన ప్రతిరోజు మేము ఇద్దరం ఉండి ఆ మూవీస్ ప్రతిరోజు ఏదో ఒక మూవీ గురించి డిస్కస్ చేయడం, ఒక షార్ట్ గురించి అలా డిస్కస్ చేయడం వల్ల చాలా తెలిసిందే. అంతకుముందు ఎక్కువ నేను మూవీస్ చూసేవాడిని కాదు. అలా బాగా మీకు సో కంప్లీట్ అండ్ డెడికేషన్ చెప్పాలంటే, ఎందుకంటే అతను యాక్టర్ ప్రూవ్ చేసుకోవాలని కొత్తగా ఏం లేదు, ఆల్రెడీ వెరీ గుడ్ యాక్టర్. సో బట్ దీంట్లో కావాల్సిన 4.5 years డెడికేషన్ కావాలి. సో యాజ్ ఎ రైటర్గా డైరెక్టర్గా ఇది నా డ్రీమ్ కాబట్టి నేను స్టిక్ అనే అవుతాను. బట్ ఏంటి ఒక యాక్టర్ 4.5 years స్టిక్ అనే ఒక ప్రాజెక్ట్ కొనడం అనేది చాలా టఫ్ టాస్క్. సో నేను చాలా విజయ్ బిఫోర్ చాలా మంది అప్రోచ్ అయ్యి చెప్పినప్పుడు కూడా సో వాళ్ళు స్టోరీ బాగున్నారు కానీ ఇంత టైం లేనికి మేము ఉండలేమని చెప్పారు. సో తనకి ఎప్పుడైతే చెప్పానో కథ నచ్చిన తర్వాత కూడా చెప్పాను ఇంత టైం పడుతుంది ఓకేనా అంటే పర్లేదు, దీనికంటే ఎక్కువ పెట్టినా పర్లేదు నేను ఉంటా అన్నాడు. సో ఆ డెడికేషన్ అనేది స్టార్టింగ్లో ఉంటుంది, కొంచెం జర్నీ జరిగే కొద్దీ అది కొంచెం పోతూ ఉంటుంది బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ ఉన్నాయి. ఆ వెయిట్ లాస్ అవ్వడం కూడా చాలా ఈజీ కాదు. అంత పెద్ద పర్సనాలిటీ కంప్లీట్ 110 నుంచి 76 kilos రావాలి 4 months టైంలో. సో 4 months టైం దాటితే మాకు స్నో పోద్ది. సో ఇమీడియట్గా రావాలి, ఆప్షన్ లేదు మాకు. సో దాన్ని పుష్ చేసిన 1 point ఆఫ్ టైంలో 2 months తర్వాత వెయిట్ లాస్ అవ్వడం అలా ఆపేశాడు. అంటే ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. సో తనంతో నాకే చూసినప్పుడు ఫిజికల్గా మెంటల్గా నేనే తన్ని స్ట్రగుల్ చేస్తాను, ఒక సైకోలో బిహేవ్ చేస్తాను నాకే ఒకసారి అనిపించింది. బట్ వెళ్ళి ఒకసారి చెప్పాను ఓకేనా అంటే వెళ్దాం అంటే వెళ్దాం, లేదంటే డ్రాప్ అవుదాం అని ఆ పాయింట్లో కూడా వెళ్ళాను నేను. వెళ్ళాక కూడా లేదు చేద్దాం, ఎంత దూరం వచ్చాము ఇంకొంచెం చేద్దాం అయిపోద్ది కదా. సో నాకు అర్థం అవుతుంది నా గురించి చెప్తున్నామని, బట్ సినిమాకి రిక్వైర్మెంట్ ఉంది కదా ఖచ్చితంగా చేద్దామని తను అర్థం చేసుకొని చేశారు. సో అంటే చాలా టైంలో నన్ను అర్థం చేసుకున్నాడు బికాజ్ మాకు బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి. దాంతోపాటు ఏంటంటే అవన్నీ రూరల్ లొకేషన్స్, అక్కడ ఫెసిలిటీస్ కూడా ఏం లేవు. సో డ్రెస్ మార్చుకోవడం కూడా ఫెసిలిటీస్ లేవు. సో ఈవెన్ తన లొకేషన్లోనే డ్రెస్ చేంజ్ చేసుకోవడం అవన్నీ చేసుకోవడం చేశాడు. And we were half the time under the rain. Rain is a very important what do you say, important character in our movie. So half the scenes are in the rainy season. మేము ఆల్మోస్ట్ మైసూర్లో 10 days షూట్ చేస్తే 7-8 days ఈవినింగ్ టైం డైలీ రెయిన్ ఎఫెక్ట్ షాట్ ఉండేది మా ఇద్దరికి. మార్నింగ్ అంతా లవ్ సీన్స్, తర్వాత తన ఇండివిజువల్ సీన్స్, నా ఇండివిజువల్ అవన్నీ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత 3-4 o'clockకి అక్కడ రివర్ ఉండేది. దాంట్లో ఇంకా అంటే వాటర్ ట్యాంకర్స్ అయితే వాళ్ళు కట్ చెప్పి ఆగేవారు. ఈ రివర్ ఉండడం వల్ల వేసి దాంట్లో వేసి వాటర్ కొడుతుంటే రెయిన్ ఎఫెక్ట్ కట్ చెప్పిన అయ్యేది కదా, డైరెక్టర్ కట్ చెప్తే మేము చూసేవాళ్ళు. అసలు 7 days లిటరల్గా అక్కడ. అందులో నవంబర్ ఆ టైంలో క్లౌడీ సీజన్, అదంతా కూల్గా ఉండడం వల్ల మాకు షివర్ అయ్యేవాళ్ళు. అలా ఇమీడియట్గా మళ్ళీ షార్ట్ ఉండేది. అక్కడ అన్ని చెట్లు ఉండడం వల్ల దాని మీద ఇంత చీమలు లైక్ అవన్నీ మీద పడే పాపం. నాకైతే షార్ట్ అది ఉండేది, తనకైతే ఆ శారీ కదా తను దాని మీద పాపం పడి చాలా ఇమీడియట్గా టేక్ అని మళ్ళీ ఇమీడియట్గా టేక్ వెళ్ళే 7 days లిటరల్గా 7 days రెయిన్ ఎఫెక్ట్ సీన్ చేసాం మేము. సో రెయిన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే తన దేవిక క్యారెక్టర్ అనేది రెయిన్ ఫార్మేషన్. సో ఒక మేఘం, ఒక క్లౌడ్, ఒక రివర్. సో తను ఎక్కువ ఎమోషన్ ఏడ్చినా కూడా, ఎక్కువ హ్యాపీనెస్ వచ్చినా కూడా రెయిన్ బ్యాక్గ్రౌండ్లో హెవీగా వస్తుంది. సో తను సైలెంట్గా ఉన్నప్పుడు రివర్ కూడా స్టిల్గా ఉంటుంది. సో రెయిన్ కూడా బ్రీజీగా ఉంటుంది. సో తను సింబల్ మెటఫర్స్ చాలా వాడింది సినిమాలో. ఓకే, అయితే చాలా టైమ్ లైన్స్లో వెళ్ళింది అండ్ ఎమోషన్స్ ఉన్నాయి, డ్రామా ఉండింది అండ్ స్పోర్ట్స్ ఉండింది, రకరకాలుగా ఉండింది కదా. వీటన్నింటికి క్యారీ చేయాలి అని అంటే ఒక మంచి మ్యూజిక్, మంచి బీజియం ఉండాలి. అదొక ఇంకొక హీరో అనే చెప్పుకోవచ్చు. ఎలా ఉండిపోతుంది మ్యూజిక్? సో మ్యూజిక్ మీ స్టోరీ చూసారు కదా, ఆ స్టోరీ ఎలా డ్రైవ్ అయిందో మ్యూజిక్ కూడా ఎలా డ్రైవ్ అవుతుంది. సో మ్యూజిక్ స్టార్టింగ్ అనుకున్నప్పుడే ఒక క్యారెక్టర్ అనుకున్నాం. సో ఫిల్మ్ ఎలా జర్నీ అవుతుందో మ్యూజిక్ కూడా అలా స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఓవర్ వెళ్ళకూడదు, ఒక్కడ డౌన్ వెళ్ళకూడదు. క్యారెక్టర్ ఏం ఫీల్ అవుతుంది ఆ ఎమోషన్ తగ్గట్టే మ్యూజిక్ వెళ్ళాలి, పర్ఫెక్ట్ మీటర్లో వెళ్ళాలి. సో దాంతోపాటు ఏమనుకున్నాం అంటే కొత్త సౌండింగ్ ఇచ్చాం, కొత్త ల్యాండ్స్కేప్ మ్యూజిక్ వాడు. సో ఆ మ్యూజిక్ డైరెక్టర్ విఘ్నేష్ భాస్కర్ తన సౌండ్ డిజైనర్. సో మ్యూజిక్ డైరెక్టర్ కాదు, ఆ సౌండ్ డిజైనర్. అతను సౌండ్ డిజైన్ వర్క్స్ విని ఇదే వర్క్ మ్యూజిక్లో పెడితే డిఫరెంట్ సౌండింగ్ వస్తుంది అన్ని నాకు అనిపించి అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ హైర్ చేసుకున్నాను. ఆఫ్టర్ దట్ తన సౌండింగ్ వర్క్స్ అయితే అవన్నీ మ్యూజిక్లో యాడ్ చేసి, ఈ డెమోగ్రఫికల్ ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ యాడ్ చేసి, ఇంటర్నేషనల్ ఇన్స్ట్రుమెంట్ యాడ్ చేసి, 2 మిక్సప్ చేసి బుదాపెస్ట్ లాంటి బిగ్గర్ ఆర్కెస్ట్రాల్లో కూడా పర్ఫామ్ చేసాం ఫిల్మ్ కోసం. సో అలా ఇప్పుడు మీరు విన్నప్పుడు డిఫరెంట్ సౌండింగ్ వస్తుంది, ఎక్కడో విన్నానే ఫీల్ రాదు. అయితే చెప్పండి, విన్నర్ ఆఫ్ 46 ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఎలా జరిగింది అది అంతా? సో మేము అనుకున్నప్పుడు అంటే ఈ సినిమా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో తీసామని నేను ఫీల్ అయ్యాను. ఓకే, సో ఇది ఇంటర్నేషనల్ ఆడియన్స్ తీసుకెళ్తే బాగుంటుంది అనిపించి నాకు ఓన్లీ వే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్. ఆ ఫిల్మ్ ఫెస్టివల్కి అప్రోచ్ అయ్యాం.
సో నా థాట్ ఏంటంటే సరే అవి మంచి సినిమా తీసాము, వాళ్ళు కూడా వెల్ అండ్ గుడ్ అని చెప్తారు అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ప్రీమియర్స్ అయ్యేటప్పుడు వాళ్ళంతా క్లాప్స్ కొట్టి విజిల్స్ వేశారు ఫారినర్స్. ఈవెన్ మీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ గురించి మాట్లాడారనమాట. ఈవెన్ సినిమాటోగ్రఫీ ఎలిమెంట్, ప్రొడక్షన్ డిజైన్ ఎలిమెంట్, యాక్టర్స్ చూసింగ్ కానీ, ఈవెన్ వాళ్ళు కబడ్డీ తెలియకుండా వాళ్ళు రీసెర్చ్ చేసి కబడ్డీ ఇలా ఉంటుంది, చాలా బాగుంది అంటే ఒక సాయిల్ నేచర్ ఉంది ఫిల్మ్లో, చాలా బ్రిలియంట్గా వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ క్రాఫ్ట్ గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఓకే, అయితే ఇప్పుడు నాకు తెలిసి అర్జున్ చక్రవర్తి గురించి సెర్చింగ్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఫైనల్గా మీరేం చెప్తారు ఈ మూవీ గురించి వ్యూవర్స్కి? సో ఎప్పుడైనా ఆడియన్స్ థియేటర్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా థియేటర్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిరునవ్వుతో వెళ్తారు, ఒక బరువు ఎక్కిన హృదయంతో వెళ్తారు. సో దీంట్లో ఒక ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఉంది, ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంది, ఒక ప్యూర్ ఫ్రెండ్షిప్ ఉంది, ఒక ప్రతి కామన్ మ్యాన్ లైఫ్లో ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో ఒక కొడుకు కానీ ఎవరైనా కానీ ఏదైనా సాధించాలనుకుంటారు, బట్ సొసైటీ వాళ్ళని అణిచివేయడం, లేకుంటే చుట్టుపక్కల ఉన్న పీపుల్ తను తొక్కేయడం, పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం, అటువంటి వాళ్ళకి ఈ సినిమా చెప్పేది ఏంటంటే లైఫ్ అనేది చాలా బియాండ్ ఉంటుంది. అవన్నీ మనం బ్రేక్ చేసుకొని మనం అనుకున్న పాయింట్ మీద స్టిక్ అని అచీవ్ చేసినప్పుడు మాత్రమే మనం అనుకున్నది చేయగలుగుతాం. సో ఆ స్పిరిట్ ఈ సినిమా ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మూవీ చాలా మంచి హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలని నేను చెప్పుకోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. స్టే ట్యూన్ టు V6 News.